ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించినట్లుగానే కవితను తీహార్ జైలుకు తరలించారు. నేటితో 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. రిమాండ్ విధించి కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరిన ఈడీ వాదనలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఏం జరగబోతుందనే ఉత్కంఠకు కోర్టు నిర్ణయంతో తెరపడింది. సుఖేష్ చంద్రశేఖర్ ఆహ్వానించినట్లుగా కవితను తిహార్ జైలుకి పంపించినట్లుగా ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనం. కోర్టు తీర్పుకు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కోర్టుకు వెళ్లే ముందు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు గాని తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. తాను తప్పు చేయలేదని, అందుకే అప్రూవర్గా మారేది లేదని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు. కోర్టుకు తరలించే సమయంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. రైట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను తిహార్ జైలుకు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, ఈరోజు కోర్టు హాల్లో జరిగినటువంటి వాదోపవాదాలకు సంబంధించి క్లుప్తంగా ఏం జరిగింది అండ్ నెక్స్ట్ లీగల్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కవిత ముందు ఆప్షన్స్ ఏంటి? రైట్. ఇక్కడ ఈరోజు ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మొదట 7 రోజులు ఈడీ కస్టడీ, తర్వాత 3 రోజుల కస్టడీ ఇచ్చారు. ఇక ఈ 10 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కావేరీ బవేజ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరుతూ కూడా వారు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కవితకు మళ్ళీ ఈడీ కస్టడీ కాకుండా జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని, అంటే 15 రోజులు కోరిన నేపథ్యంలో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. అంటే ఏప్రిల్ 9 వరకు కవిత పోలీసుల రిమాండ్లో ఉండబోతున్నారు, తిహార్ జైల్లో ఉండబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కవితను తిహార్ జైలుకు తరలించారు. ఇక బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈరోజు వాదనలు వినిపించారు. ఇటు కవిత తరపున ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలి. ఏప్రిల్ 16 వరకు తన కుమారుడు చెన్నకుమారుడికి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలనేది వారు ఈ కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే దీనిపై ఇటు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి, మరోవైపు బెయిల్కి సంబంధించి కూడా తీర్పును రిజర్వ్ చేసిన 1 గంట తర్వాత ఇటు బెయిల్ పిటిషన్ సంబంధించి 1వ తారీఖున వాదనలు చేపట్టబోతున్నారు, విచారణ చేపడతానని కావేరీ బవేజ తెలిపారు న్యాయమూర్తి. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ కోరిన నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండనున్నారు. ఈలోపు బెయిల్ పిటిషన్పై వాదనలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు చేపట్టబోతున్నారు. ఇక వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. బెయిల్ లభిస్తుందా లేకపోతే బెయిల్ తిరస్కరిస్తుందా అని కూడా చూడాల్సి ఉంది. ఇటు కవిత పిటిషన్ ఇది కస్టడీ ముగిసిన సందర్భంలో ఈడీ అధికారులు కవితకు ఉపశమనం లభిస్తే చాలా ప్రభావవంతమైన వ్యక్తి కవిత, సాక్షులను ప్రభావితం చేస్తారు, కవితకు ఎటువంటి బెయిల్ ఇవ్వద్దు అనేది ఈడీ అధికారులు తరపున వాదనలు అయితే వినిపించారు. అంటే ఇది మామూలు నేరం కాదు, ఈ ఆర్థికపరమైన నేరం కాబట్టి దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 15 రోజులు కస్టడీ ఇవ్వాలని కూడా, జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని కూడా కోరారు. అంటే ఇక్కడ ఈడీ కస్టడీ ముగిసినప్పటికీ కూడా మళ్ళీ తిహార్ జైలు వెళ్ళి విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో గంట సమయం కుటుంబ సభ్యులు, అడ్వకేట్ కూడా కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇక ఆ కస్టడీ సమయంలో రోజు విచారించినది మార్నింగ్ నుంచి 11 నుంచి ఈవినింగ్ 5 వరకు విచారిస్తారు కాబట్టి ఈ మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా సాయంత్రం వచ్చిన అడ్వకేట్స్తో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఫార్మల్గా కూడా రోజు జరిగేది అదే, అటు కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, ఇటు అడ్వకేట్తో కూడా దీనిపై ఈ రోజు జరిగిన విచారణ అంతా కూడా వారితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా ఏం అడగబోతారు, ఏం సమాధానం చెప్పాలని కూడా న్యాయ సలహాలు అనేది ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ ఈడీ తిహార్ జైలుకు తరలిస్తే అక్కడ వీక్లీ 2 times మాత్రమే
ములాఖాత్ ఉంటుంది. వారంలో 2 రోజులు కలిసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ కాకుండా తిహార్కు తరలించారు. తిహార్కు తరలించిన నేపథ్యంలో మరింత సమాచారం సేకరించవచ్చు. ఈలోపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఈడీ కస్టడీ కొనసాగుతుంది కాబట్టి 28తో అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ముగియబోతోంది. ఇక ఈ మరో 2 రోజుల్లో ఈ అరవింద్ కేజ్రీవాల్ నుంచి కూడా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆదివారం తిహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రను విచారించి సమీర్ మహేంద్ర నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా కవితను అరవింద్ కేజ్రీవాల్ను నిన్న విచారించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మొదటి నుంచి కూడా కొత్త పేరు ఎప్పుడైతే కవితను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న తర్వాత కస్టడీ రిపోర్టు న్యాయమూర్తికి సబ్మిట్ చేసే సందర్భంలో కవిత మేనకోడలు భర్త పేరు బయటకు వచ్చింది, శ్రీచరణ్ రెడ్డి. కొత్తగా ఈ పేరు వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా శ్రీచరణ్ రెడ్డికి సంబంధించి కూడా ఫోన్ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత 2 రోజులు విచారణకు పిలిచిన నేపథ్యంలో 2 సార్లు కూడా గైర్హాజరై 3సారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఇటు ఈడీ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రజెంట్ ఇక విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే గతంలో ఏదైతే ఢిల్లీ లెక్క స్కామ్ సంబంధించిన సమావేశాలు ఆర్థిక లావాదేవీలు జరిగిన సందర్భంలో ఇటు కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇటు సమీర్ మహేంద్ర వీరందరి సమక్షంలో కూడా శ్రీచరణ్ రెడ్డి కూడా పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీచరణ్ కూడా విచారిస్తే తదుపరి మరికొంత బలమైన ఆధారాలు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే శ్రీచరణ్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కవిత ఈడీ కస్టడీ ముగియడంతో రౌజని కోర్టుకు నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం అంతా సౌత్ గ్రూప్ లో కవితనే కీలకంగా వ్యవహరించారనేది ఈడీ అధికారులు అభియోగాలు చేస్తున్నారు. శివ, ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు కవిత అండ్ ప్రస్తుతం నిందితురాలుగా ఉన్నారు ఆవిడ. సో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు ప్రస్తుతం. బేసిక్గా ఇలాంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నిందితులుగా ఉన్నటువంటి వారికి తిహార్ జైల్లో ఎట్లాంటి బరాక్స్ కేటాయిస్తారు, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? రైట్, అంటే వారి హోదాను బట్టి మీరు అన్నట్లే ఎమ్మెల్సీ కాబట్టి ప్రజలకు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధిగా ఒక బ్యారెక్ అనేది సపరేట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం బెయిల్కి సంబంధించి కానీ ఇటు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కొద్దిసేపటి ముందు వరకు కూడా ఈ ఆర్డర్ కాపీని రెడీ చేయడానికి తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత కవితకు ఫెసిలిటీకి సంబంధించి కానీ దానికి ములాఖాత్కి సంబంధించి కానీ మరోవైపు అక్కడ కొన్ని వీళ్ళు కూడా హెల్త్కి సంబంధించి కానీ కొన్ని బుక్స్ కావాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఆహారానికి సంబంధించి తనకి ఇప్పటికే బీపీకి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య సమస్యల వల్ల వైద్య సహాయాలకు సంబంధించి కూడా మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కోర్టు ముందు తమ వాదన వినిపించి కొన్ని అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసి ఆర్డర్ కాపీని జైలు అధికారులకి సమర్పించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే కవితకు సపరేట్గా కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చేందుకు కొన్ని ప్రత్యేకమైన అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. మొత్తంగా అది తిహార్ జైలుకు తరలించారు కస్టోడియల్కి. ప్రస్తుతం కవిత ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇక ఆవిడ మధ్యంతర బెయిల్ కోరారు. దానికి కారణం తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి 16వ తేదీ వరకు. సో ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆవిడ కోరారు. ఆవిడ కోరికను తోసిపుచ్చింది కోర్టు. ప్రస్తుతానికి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు కస్టడీకి ఇచ్చింది, జ్యుడిషియల్ కస్టడీకి. ప్రస్తుతం ఆవిడను తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైల్లో ఆవిడను విచారించబోతోంది ఈడీ.